ఆయన మా ఆయన అయితే నాన్న పోలిక పడ్డదా కారం పెడతాం పంతులకే కారం పెడతానంట. నమస్కారం అంటున్నా సార్. అవునే బేబీ సార్ నీకు దండమాను సార్ నీకు గండం సార్. ఇక నాకేం గండవే అమ్మా అయితే నీ బిడ్డకు చదువు నేర్పుతా. నువ్వు ఫీజు కట్టిపో. ఎంత కట్టాలి? ఇక ఫీజు 45,000 కట్టాలమ్మా. మమ్మీ సార్ గిట్ట గిట్ట అంటాను కాంట్లో పువ్వు పడ్డదా అని. ఓ సారు ఎర్రవచ్చరు బోడి చూసి కన్ను కొడుతున్నా. నీ బిడ్డ ఉన్నకి తిక్కోలేదు. లైటింగ్ తీరి కొడతారా? చచ్చిపోయిన లేచి కూడా కట్లంటావు దాన్ని నన్ను ఆడుకో మధుబాబు ఆగడు మరి. నన్ను లాంటి అంటే సార్ మా అమ్మని లంచ్ అన్నాం అనుకో. మా మమ్మీని అంటే ఏరి గంట పెట్టి కోరించి కొద్దిగా పెరిగితే కుల కూడా తరాల కళ్ళకి రావాలి. ఒకసారి ఎక్కుతా సార్. అంటే నిన్ను మీ అమ్మాయి ఎక్కించుకుంటారా? నా పేరు సార్ ఎత్తుకుంటాడు. అమ్మ ఈయన అటెండర్ రానే చెప్పు రాసి అంటే సెపరేట్ రాకుతారా అని ఎప్పుడు చెప్పు రాకి గంట కొట్టినాడు అని. మరి సార్ నేను నేర్పుతా. నా బిడ్డకు చదువు మంచిగా చెప్పుడు. మాది కూడా మా అబ్బాయి లెక్క వస్తాడు. వాళ్ళిద్దరు ఒక క్లాస్ ఈ పని చదువుతారు కానీ ఒక్క చాలా శోభ చేస్తా లావుల వరకు సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. నాకు లేదు సార్. బడికి వచ్చింది ఇప్పుడు నీకు డౌట్ వచ్చిందా? ఏం డౌట్ చెప్పు సార్. నీకు పెళ్ళి అయిందా సార్? నాకు పెళ్ళి అయితే కాకుండా నువ్వు చదువుకోవాలి. నా పెళ్లి సంగతి మన క్లోజ్ ఉంటే సార్ ఇద్దరు తెలుసుకుంటాను. అయితే నాకు పెళ్లి అయింది బిడ్డ. పెళ్లి అయింది సార్. సార్ మీ ఆవిడ ఎక్కడ ఉంటుంది సార్? మా మేడం అక్కడ హైదరాబాద్ ఉంటుంది సార్. మీరు ఎక్కడ ఉంటుంది? మాణిక్యపురం అక్కడ పోస్ట్ సార్. మీకు ఆయన పిల్లలు అయిందా? మా పిల్లగాళ్ళ సంగతి నీకేందుకే చదువుకోవాలి. వాళ్ళ బర్త్డే నాడు నేను కేక్ అనుకుంటాను. వాళ్ళ పిల్లగాళ్ళ బర్త్డే నాడు కేక్ నాకు ఒక కొడుకు ఒక బిడ్డనమ్మా. కొడుకు బిడ్డనా సార్? సార్ మేడం అక్కడ నువ్వు ఇక్కడ సార్ పిల్లలు సైడ్ సార్. మేడం హైదరాబాద్ లో పోస్ట్ మాణిక్యపురం కాడ అక్కడ ఇక్కడ కలిసింది ఎక్కడ అంటారా? సండే 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 పిల్లగానే సార్. సార్ తెలుసుకున్నాను సార్. కూర్చో సార్. తీసుకుంటా సార్. పలక తెచ్చుకున్నావా సార్? తెచ్చుకోలేదు సార్. పలకేమైందే సార్? పలకేమైందంటే సార్ నేను ఏం చేయాలి సార్? పలకేమైంది సార్? మా అమ్మ నాన్న ఒకటి కొనిచ్చారు సార్. నాకు చదువు బాగా రావాలని తలకాయ కింద పెట్టుకొని పండుకున్నా సార్. తెల్లారి సార్ కాదు అంత పలికింది సార్. సార్ కొట్టిస్తానని రేపు తెచ్చుకో సార్. రాసుకుంటా సార్. లేదు సార్. బల్పం తెచ్చుకోవా మరి? నాకు అది లేదు సార్. మర్చిపోయినా. మీ అమ్మలు మీ అయ్య కొడితే తిరుగుకుంటా వచ్చినావు. సార్ అంటే సార్ సరస్వతి కరువు పోరి గారు అయినా వచ్చిన కరువు రాలే సరస్వతి అనాలి సార్. ఇప్పుడు మీరేంటిది గారు? సరే సార్ అని అను. సరస్వతి అయ్యాలి అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాను సార్. నేను ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం పోతావు. హిందీ పీరియడ్ లో పోతావు అంటే ఆయన ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం. లేదు సార్ మీ ఇద్దరు ఒకటే క్లాస్ ఉంటా సార్. ఆయన క్లాసులు ఎంత పోతాడు? ఆయన కిచ్చి సపోతా వాడు భక్తాడే. లేదు సార్ ఆయన ఎక్కడ ఉంటుంది అక్కడే చదువుకుంటా సార్. ఆయన దగ్గర పోతానంటే నువ్వు సార్. ఆయన 4 మూలలు దొక్కిన 10 బస్సారు ఎక్కువ ఉన్నాడు. నీ మీద పట్టాడు అనుకో. హోటల్ పూరి రోడ్డే షేర్ అనుమానం అనిపించిందా సార్? మళ్ళీ మా ఇంటి దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా బండి ఎక్కించుకొస్తారు బడి కానీ మిమ్మల్ని బండి పోతా అంటాడు. ఈ బండి ఎంత తలుచుకుంటాడు? సిద్ధర బాగుతుంది సాదా మూట రౌతు పెట్టారా? రౌతాడు కాదు
మూడేసి కాదు సార్. అది నేనే మూడేసిన సార్. మూడేస్తాను సార్. నేను మొన్న ఒకటి వేసిన సార్ మా ఊళ్ళో గట్టనే అట్టను ఊసిపోయినాక దాంట్లో రౌతు కట్టి దాంట్లో ఇరికిచ్చిన సార్. గట్టిన మూడేసింది కాదు సార్ నేను అనుకున్నాను. మధు ఊసిపోతాను మంచిగా నేర్చుకోవాలి. సరస్వతి ఓం నమః శివాయ తులాజితో. సరస్వతి ఓం నమః శివాయ తులాజితో. మీరేంటిగా సార్ కూకొని రాసుకోమని మీరు గట్ట చెప్పిరా సార్. రెండు చెప్పు సార్. నాకు అవన్నీ ఇంగ్లీష్ నాకు ఇద్దరు చెప్పిరా సార్. ఇంగ్లీష్ అంటే చదువుతా సార్. సార్ ఇంగ్లీష్ అంటే ఏబిసి చెప్పు అంట. ఏ బి బి సి సి డి డి ఎఫ్ ఎఫ్ ఏ బి సి డి ఏబిసిడి ఏబిసిడి. మీరాడిగా సార్ కలపాలండి. కాదే 4 ఏబిసిడి. నాకు పొద్దున సార్ మొత్తం సొల్లు చదువులన్నా తను నెరపవట్టేనా